అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 92వ రోజైన ఏప్రిల్ 2వ తేదీ వాక్యాంశాలు మొదటి రాజులు 9 నుంచి 11 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు మీ హృదయాన్ని కూడా నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇజ్రాయేలీల మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేలీలకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇజ్రాయేలీలు సర్వ సమాజములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఐసి అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగున ఎందుకు చేసినని అడుగగా జనుడిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలో కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినదంతయు దేవదారు మానులను సరళ వృక్షపు మానులను బంగారమును అతనికిచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారములను హాసోరు మిగిద్దో గెజరు అని పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజరు మీదకు వచ్చి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గెజరును కట్టించెను మరియు దిగువను బేత్యెరానును బేయతాతును అరణ్యములోనున్న తద్మోరును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములను ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబనోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇజ్రాయేలీలు కానీ అమోరీయులు, హిత్తీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబీసీయులు అని వారిలో శేషించిన వారుండిరి. ఇజ్రాయేలీలు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వముగా నియమింపగా
నేటి వరకు అలాగు జరుగుచున్నది. అయితే ఇజ్రాయేలీలలో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రాణువవారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పనివారి మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరుకెక్కిరాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను, సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలాతు దగ్గర ఎనోర్గెబేరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేసి నెరిగిన ఓడవాడై తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థం గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటి భావమును చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుటకును, వారి వస్త్రములను, వారిని అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను: నీ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాటలు నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును, నీ వాక్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయనను నియమించినని అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూనూ రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మానులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వర మండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియు కాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల వద్ద నుండి, అరబీ రాజుల వద్ద నుండి, దేశాధికారుల వద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కుట్టిన బంగారముతో అడుగులు గల $200 చేయించెను.
డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారముండెను. మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారముండెను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందుంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, వెండిది ఒక్కటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీసు ఓడలు 3 సంవత్సరమునకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరితోనూ అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరితిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధ ఆయుధములు కానీ, గంధ వర్గములు కానీ, గుర్రములు కానీ, కంచెర గాడిదలు కానీ తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండిరి. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ యెరూషలేమునందు రాజునొద్ద ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు మ్రానులను షెషేల ప్రదేశమందున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడును. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకు, ఆరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవారై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. సొలొమోను అష్టోరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను
సొలొమోను హృదయము ఆయన వద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తన మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికిచ్చెదను. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధినిగా లేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఏదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడి వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను. ఏదోములోనున్న మగవారినందరినీ హతము చేయ వరకు ఇజ్రాయేలీలందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తు దేశములోనికి ఐగుప్తు రాజుకు ఫరో వద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెండ్లి చేసుకున్న రాణి అయిన తెహ్పాసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. ఆ తెహ్బనేసు యొక్క సహోదరి అతనికి గెబాతును అను కుమారుని కనెను. ఫరో ఇంట తెహ్బనేసు వీనికి పాలు విడిపించను కనుక గెనూబతు ఫరో కుటుంబములలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతియు సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతియు ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు నా వద్ద నీకేమి తక్కువైనదని అడిగెను. అందుకు హదదు తక్కువైనదేమీ లేదు, కానీ ఎలాగునైనను నన్ను వెళ్ళనిమ్మనెను. మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రజోను అను ఇంకొక విరోధిని లేపెను. వీడు శోభారాజైన హదెదెజరు అను తన యజమానుని వద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు అతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతడు ఆరాము దేశమందు ఏలినవాడై ఇజ్రాయేలీలకు విరోధి అయి ఉండి ఇజ్రాయేలీల యందు అసహ్యత కలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహరాజు మీదకి లేచెను. అతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నాబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవురాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించిన తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతని పని అందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యేసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటా యరొబాము యెరూషలేము నుండి బయలువెడలిపోగా సిలోనీయుడగు ప్రవక్తయునగు అహీయా అతనికి మార్గమందు కనబడెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోమీయుల దేవతకును కేమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు
నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి వానికి 1 గోత్రమును ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను కనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీయు అతనికి అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములనిచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట 1 దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి 1 గోత్రము ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నీ మార్గములను అనుసరించి నడుచుకొనుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలీయుల వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపకు చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నొద్దకి చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదుపురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను.